సో పిల్లల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 6 మంత్స్ తర్వాత బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఎవ్రీ 5 డేస్కి ఒక కొత్త ఫుడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ బేసిక్ స్టేపుల్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. రైస్, ఇంట్లో దొరికే రైస్, పల్సెస్ ఫస్ట్ ఒక స్పూన్తో స్టార్ట్ చేసుకోండి. దాన్ని ఓవర్ ఏ వీక్ అంటే ఫస్ట్ ఒక స్పూన్ ఇస్తారు ఒకరోజు, నెక్స్ట్ డే 1.5 స్పూన్ పెట్టండి, నెక్స్ట్ డే 2 స్పూన్స్, అలా ఓవర్ వీక్ ఒక 3 స్పూన్స్ వరకు మీరు రావచ్చు. అది బాయిల్ చేసిన తర్వాత అది అట్లీస్ట్ ఒక హాఫ్ కప్కి వస్తుంది. అది ఫస్ట్ 1 వీక్ మీరు ఒక పూట ఇవ్వండి. నెక్స్ట్ వీక్ 2 పూటలు ఇవ్వండి. దాంతోపాటు ఒక ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. సో సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఎవ్రీ 5 డేస్కి ఒక కొత్త ఫుడ్. సో ఫస్ట్ బనానా పెట్టండి, తర్వాత 5 డేస్ తర్వాత యాపిల్ కుక్ చేసి పెట్టండి, తర్వాత పియర్ అలా పెట్టుకోండి. అలాగే మీరు వెజిటేబుల్స్ కూడా అంతే. సో వెజిటేబుల్స్ కూడా ఎవ్రీ 5 డేస్కి ఒకటి, అంటే ఫస్ట్ మీరు పొటాటో ఉగ్గులో వేసి పెట్టండి, మళ్ళీ 5 డేస్ తర్వాత క్యారెట్, తర్వాత బీట్రూట్, అలా ఎవ్రీ 5 డేస్కి యూ కెన్ చూస్ ద వెజిటేబుల్ అండ్ ఫ్రూట్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అవుతుంది. సో మీకు కార్బోహైడ్రేట్స్ సీరియల్స్లో దొరుకుతాయి, ప్రోటీన్స్ పల్సెస్లో ఉంటుంది, మినరల్స్ అండ్ విటమిన్స్ మీకు అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో వస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద బ్యాలెన్స్డ్. సో ఇది ఇవ్వడానికి మీరు ప్రతి మదర్ ట్రై చేయాలి. సో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మదర్స్ ఈరోజు అస్సలు తినలేదు అని వాళ్ళు స్ట్రెస్ అయిపోయి ఇంకా అస్సలు తినడు అనేది వాళ్ళకి మైండ్లో అలా ఫిక్స్ చేసుకోకుండా, సో వాళ్ళకి పిల్లలకి ఏంటంటే దే లైక్ న్యూ టేస్ట్. సో వాళ్ళకి ఒక టేస్ట్ అనేది నచ్చదు. సో కీప్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫుడ్స్. అంటే ఈరోజు ఒక రకంగా చేశారు, దాన్ని నెక్స్ట్ డే మీరు కాంబినేషన్స్లో చేయండి, కొంచెం వెరైటీ టేస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి చూడండి. సో కీప్ ఆన్ ట్రయింగ్. ఒక వారం గ్యాప్ తీసుకోండి, కావాలంటే మళ్ళీ వీక్లో మళ్ళీ అదే ఫుడ్ మీరు ట్రై చేయొచ్చు. సో ఓవరాల్ మీరు ఇలా ట్రై చేస్తుంటే కిడ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంటారు. ఫోర్స్ ఫీడింగ్ అందుకే చేయకూడదు. దెన్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీ ఫీడింగ్, అంటే మీరు అందరూ గ్యాదర్లో ఫ్యామిలీ అంతా ఒకేసారి తినడానికి ట్రై చేస్తే ఏంటంటే వాళ్ళకి అప్పటి నుంచి గుడ్ హ్యాబిట్స్ ఉండి, సో దట్ వాళ్ళు పెద్దవాళ్ళు తినడం చూసి కూడా పిల్లలు నేర్చుకుంటారు. ఇంకా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి టీవీ చూపించి కానీ మొబైల్స్ చూపించి కానీ ఫీడింగ్ అలాగే అవుతుందని అది మైండ్లో ఫిక్స్ చేసుకోకుంటేనే బెటర్. కీప్ ఆన్ ట్రయింగ్ విత్ దోస్ డివైజెస్ సో దట్ దే విల్ ఆల్సో లెర్న్ ద హెల్దీ హ్యాబిట్స్. సో ఇదంతా చేస్తే బెటర్. సమ్టైమ్స్ ఏంటంటే మీరు ఫుడ్ బేబీ చేతికే ఇవ్వండి, సో దట్ వాళ్ళు ఆ ఫుడ్తో దీని బేబీ లెడ్ వీనింగ్ అంటాం, అంటే ఆ ఫుడ్ని టచ్ చేస్తుంటారు, ఫీల్ అవుతుంటారు, వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నీ నీట్గా ఉండేలా చూసుకోండి. వాళ్ళకి అలా చేస్తే ఏంటంటే దే దెమ్సెల్స్ లెర్న్ వాట్ టు ఈట్ అండ్ ఏది తినాలి, ఎంత తినాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అది ఒక యాక్టివ్ ఫీడింగ్ మెథడ్ అవుతుంది. ఒక ప్యాసివ్ ఫీడింగ్ లైక్ ఆల్వేస్ మదర్ ఫీడింగ్ కూడా పిల్లలకి నచ్చదు. సో సమ్టైమ్స్ దే హ్యావ్ టు చేంజ్. ఇలా చేస్తే కూడా వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. ఫ్యూచర్లో ఇలాంటి పిల్లలు పిక్కీ హీటింగ్ హ్యాబిట్ అనేది కూడా దూరంగా ఉంటారు. సో నన్ను అడిగితే మీరు అన్నీ ట్రై చేస్తూ ఉండడం, దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండడం పిల్లలకి, అండ్ హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్.